హాయ్ హలో రైతు మిత్రులందరికీ స్వాగతం. పామాయిల్లో 3-4 సంవత్సరాల వరకు అయితే ఎలాంటి దిగుబడి ఉండదు కాబట్టి అంతర్ పంటలు వేసుకోవచ్చు. ఈ అంతర్ పంటలు వేసుకోవడానికి కూడా 4200 ఎకరానికి 4 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే ఒక పక్కకి చిక్కుడు చెట్లు అలాగే ఈ బీర చెట్లను అయితే పెట్టడం జరిగింది. కొన్ని బీరకాయలు కూడా ఆల్రెడీ కాస్తున్నాయి. అలాగే ఈ ఫామ్ ఆయిల్ కంటే ముందే కొబ్బరి చెట్లను అయితే పెట్టడం జరిగింది. చెట్లు పెట్టిన స్టార్టింగ్లో అయితే పంట అయితే ఏది వేయలేదు. అంతకుముందు వడ్ల గింజలు పడి అయితే ఇది నాటేసినట్టే మొలవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఇందులో అంతర్ పంట వేయలేదు కాబట్టి అక్కడక్కడ ఇలా కొన్ని బెండ చెట్లు అయితే పెట్టడం జరిగింది. అలాగే కొన్ని వేరే రకాల కూరగాయ చెట్లు కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. ఎలాంటి పంట వేయకపోవడం వల్ల గడ్డి అయితే చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇందులో అయితే గడ్డి మందు స్ప్రే చేయడం జరిగింది. ఇలా గడ్డి మందు కొట్టడం వల్ల అయితే గడ్డి అయితే మొత్తం ఎండిపోయింది, లేకపోతే ఇంకా చాలా ఎక్కువగా కనిపించేది. ఇలా ఒక సైడ్ అయితే కంది చెట్లు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇందులోని డ్రిప్ పైపులను అయితే తీసి దీన్ని దున్నడం కోసం ఈ గడ్డి మొత్తం పోయేటట్టు దున్ని అంతర పంట వేయడానికైతే సిద్ధం చేసుకోవడానికైతే పైపులు అయితే తీసి పక్కకు పెట్టుకోవడం జరుగుతుంది. చెట్ల మధ్యలో దున్నేటప్పుడు అయితే చెట్టు దగ్గరికి అయితే దున్నొద్దు, ఎందుకంటే చెట్ల వేర్లు అయితే మీదనే ఉంటాయి కాబట్టి ఫామ్ ఆయిల్లో కొంచెం ప్లేస్ అయితే వదిలిపెట్టి ఇలా దున్నుకోవాలి. మొక్కలు పెట్టడం కోసం అయితే తడపడం జరిగింది. ఈరోజు అయితే మొక్కలు పెడుతున్నారు. ఇందులో మళ్ళీ విలేజ్కి వచ్చేటప్పుడు ఎంతవరకు మొలసాయో చూపిస్తాను. దా ఇక్కడికి రా. వెళ్ళగానే ఫామ్ ఆయిల్ తోటకైతే వెళ్ళాం. మక్క పెరడైతే అంతకుముందు వేసి ఉండేది, మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసేసారు. అలాగే సొప్పను కూడా మధ్య మధ్యలో వేసేసి దాన్ని అయితే అంటుపెట్టడం జరిగింది. సో లాస్ట్ సారి మక్క పెరడులో చెట్లు ఉండడం వల్ల అయితే పెద్ద కనిపించలేదు. అప్పటికిప్పటికి చాలా అయితే హైట్ పెరిగాయి. అలాగే ఈడ టమాటా లోకల్ టమాటా చెట్లని ఇదే ఫామ్ ఆయిల్ తోటలో అయితే పెట్టడం జరిగింది. దీంతో పాటుగా కొత్తిమీర, వెల్లుల్లి కూడా పెట్టడం జరిగింది. ఈ ఫామ్ ఆయిల్ చెట్లకు అయితే కొన్ని మొగిలి పురుగు అయితే వచ్చి పోయాయి. అలా పోయినవి కూడా మళ్ళీ అయితే రికవరీ అవుతున్నాయి. ఇలా ఈ మక్క కంకుల్ని అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే ఇలా ఎండబోసుకోవడం జరిగింది. మా మామిడి చెట్టు అయితే పూత పూసింది. చిన్న చిన్న కాయల టైప్ వస్తున్నాయి. మామిడికాయలో కాదో తెలియదు కానీ ఫస్ట్ టైం ఇలా చిన్న చిన్న పిందెలు అయితే రావడం జరుగుతుంది. మా ఏకాంష్ పెట్టిన చెట్టు మామిడి చెట్టు ఉగాది రోజు పెట్టాడు. మనకు వచ్చేసి ఈ ఫామ్ ఆయిల్ తోటలో ఒక మూలకైతే బెండ చెట్లు అయితే పెట్టడం జరిగింది ప్రజెంట్. అలాగే ఫామ్ ఆయిల్ చెట్లు కూడా కొంచెం అయితే పెద్ద పెరిగినాయి. ఈ వంకాయ అయితే బొమ్మ వంకాయ అయితే కాదండి, మా పెదనాన్న వాళ్ళ ఫామ్ ఆయిల్ తోటలో కాసిన రియల్ వంకాయ. దీన్ని అయితే విత్తనాల కోసం అయితే ఇలా ఎండబెట్టడం అయితే జరిగింది. దీన్ని ఏం చేస్తారు? వరుగులు చేస్తారా? విత్తనానికేనా? అలాగే ఈ ఫామ్ ఆయిల్ తోటలో అక్కడక్కడ ఇలా బొబ్బరి చెట్లు అయితే పెట్టడం జరిగింది. దాంతో పాటు అరటి చెట్లు కూడా 2 అరటి తీసుకొచ్చి 2 పెట్టడం జరిగింది. అవి అయితే ఇప్పుడు పెద్దగా అయ్యాయి, కాయ కూడా కాసాయి.
ఇలా మా పక్కకే ఇంకో 6 ఎకరాలలో అయితే ఫామ్ ఆయిల్ తోట అయితే వేయడం జరిగింది. ఇలా ఫామ్ ఆయిల్ తోటలోనే అయితే 1 ఎకరం వరకు అయితే దున్ని ఇందులో అయితే వేరుశనగని అయితే పెట్టడం జరిగింది. కాకపోతే సరి అయిన టైంలో సరి అయిన పదన లేక సరి అయిన టైంలో వర్షం లేక అయితే సరిగా మొలవలేదు. దీన్ని మళ్ళీ అయితే ఇలా పైపులతో అయితే తడపడం అయితే జరిగింది. తడిపిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత ఏమైనా గింజలు మొలుస్తాయో అని చూసాం, కానీ పెద్దగా అయితే ఏమీ అయితే మొలవలేదు. అన్నం తినే ఆకులు అంటే మూతుకాకులు. ఏం చేస్తారు వాటితోని? ఇస్తారు ఆకులు కూడా వేసుకుంటారు. సరే, ప్రజెంట్గా అయితే కొంచెం అయితే హైట్ పెరిగాయి ఇందులో. అలాగే అంతర పంటగా అయితే పెసరగా అయితే వేశారు. మొత్తం అయితే తడపడం అయితే జరిగింది. అంతకుముందు అయితే ఇందులో వరి వేసేది కాబట్టి భూమి అయితే సమానం ఉంటుంది కాబట్టి ఒకసారి మొత్తం తడిపి పెసరైతే వేశారు. అలాగే అంతకుముందు మక్క పెరడు వేశారు కాబట్టి ఆ మక్క కూడా కింద పడ్డ దగ్గర అయితే ఇలా పెరిగాయి. ఇంతకు మునుపు ఈ ఏరియాలో అయితే కూరగాయలు అయితే పెట్టడం జరిగింది. దాంతోపాటు పెసరు కూడా పెట్టారు. ఆ పెసర్లు ఇప్పుడు జల్లిన పెసర్లు కలిపి అయితే ఇక్కడ కొంచెం పెద్ద అయితే పెరిగాయి. ఇలా చెట్లకు 3 వైపులా అయితే బీర చెట్లు అయితే పెట్టడం జరిగింది. ఇలా తీగ అయితే పాకాయి. ఇందులో మరియు ఆ పైన కనిపిస్తున్న 2 మల్లల్లో కూడా సేమ్ బీర తీగలు అయితే పెట్టడం జరిగింది. ఇలా చెట్ల మధ్యలో అయితే ఈ ప్లేస్ని అయితే దున్నకుండా ఖాళీగానే వదిలేశారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పైపులు తీసి పెట్టడం వల్ల అయితే ఈ పైపులు విరిగిపోవడం జరుగుతుంది, ఈ డ్రిప్ పైపులు అయితే. సో మళ్ళీ దున్నడానికి ప్రతిసారి తీయాలి అంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీన్ని ఇలాగే వదిలేసి అయితే మధ్యలో దున్నేసి ఇందులో పెసరైతే వేయడం జరిగింది. ఇలా చుట్టూరంగా అయితే ఇలా బీర చెట్లు అయితే పెట్టారు. ఈ డ్రిప్ ఆల్రెడీ పోసినప్పుడు ఇక్కడ వాటర్ అయితే పదనుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ వాటర్ పెట్టకుండా ఈ డ్రిప్ ద్వారా అయితే వాటర్ వచ్చేస్తాయి. కాకపోతే ఈ ఎండలకు హెవీగా మొత్తం కింద హీట్ కావడం వల్ల మొత్తం తీగ అయితే సరిగా భూమి మీద ఉంది కాబట్టి ఇట్లా పండు వారిపోయినట్టయితే అయిపోతుంది. ఈ ఫామ్ ఆయిల్ తోటకి ఒక పక్క అయితే ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఇలా టేకు చెట్లు అయితే పెట్టడం జరిగింది. మీకు ఈ టేకు చెట్లల్లో అయితే ఒక చెట్టుకి తేనె తెట్ట కూడా పెట్టడం జరిగింది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. ఇది తేనె తెట్ట. ఇప్పుడే ఇంకా ఫార్మేషన్ జరుగుతుంది అనుకుంటా. లాస్ట్ ఇయర్ అయితే గాలి బాగా రావడం వల్ల ఒక చెట్టు అయితే పడిపోయింది. ఇలా కడిగేసి అయితే పక్కకు పడేశారు. అలాగే నానైతే ఇందులో అరటి చెట్లను అయితే పెట్టడం జరిగింది. ఈ అరటి చెట్లకైతే నీళ్ళు అయితే నార్మల్గా ఇక్కడ డ్రిప్ దగ్గర కారే నీళ్ళతో అయితే ఎప్పటికీ వాటర్ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్లో అయితే పెట్టడం జరిగింది. ఇందులో వన్ సైడ్ అయితే ఒక 3 కొబ్బరి చెట్లను అయితే పెట్టడం జరిగింది. అందులో ఒకటైతే చనిపోయింది. దీనికైతే మొగిలి పురుగు వచ్చింది. మళ్ళీ
కొత్త ఇగురు కూడా రావడం జరిగింది. అందుకే ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది ఈ చెట్టుతో పోలిస్తే. దాని పక్కకి ఇంకొక చెట్టు ఉంటే అదైతే ఎండిపోయింది. అలాగే ఒక గట్టు పైన అయితే ఇలా చిన్న రేగు పళ్ళ చెట్టు అయితే దాని నుంచి అదే మొలిసింది. దీనికైతే కాయలు లేవు ప్రజెంటు. అలాగే ఇక్కడ అయితే ఒక కళ్యమాకు చెట్టు అయితే దాని నుంచి అదే మొలిసింది. నార్మల్గా కళ్యమాకు చెట్లు అయితే మనం పెట్టినా కానీ చాలాసార్లు మొలవవు, కానీ ఇలా న్యాచురల్గా పిట్టెలతో వచ్చి మొలవడం వల్ల ఇదైతే వాటర్ లేకున్నా బతుకుతూనే ఉంది. మళ్ళీ ఎండిపోతుంది, మళ్ళీ దాని నుంచి అదే పెరుగుతుంది. టేస్ట్ కూడా కరివేపాకు నార్మల్గా ఈ చెట్టుది అయితే బాగుంటుంది. పెసరకాయలు తింటావారా? పెసరకాయలు ఒలిసి తమ్మునికి, సరేనా? తమ్మునికి ఒలిసి ఇంకా చెట్లకు ఉన్నాయి, కావాలంటే తెంపుకోండి. సరే. మనం బీరకాయ కూర వండుకోవచ్చురా. ఈ పువ్వు ఏమవుతుంది, మంచిగా వాటర్ ఎండ తాగితే ఇంత 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 కాయ అవుతుంది. మనం కర్రీ వేసుకొని మంచిగా తినచ్చు. ఓకే, సరేనా? పనికి రాదు, పట్టుకో అంతే. మళ్ళీ తెంప, కొత్త తెంపకు, వేరే తెంపకు. పెద్ద పెరిగిందా రా? నల్లగానే ఉంటుంది. తేనె తెట్టు ఎట్లుంటుంది రా? అట్లే ఉంటుంది. ఎల్లో కలర్ కూడా ఉంటుంది తేనె తెట్ట. మనుశ్రీ, కంది చెట్లు రేగు చెట్టు ఏది? రేగు చెట్టు. చిన్న రేగ్గాయలు కాస్తుంది కదా ఆ చెట్టు. చిట్టి చిట్టి రేగ్గాయలు ఇప్పుడే ఇంకా పచ్చిగా చిన్న పిందెలు అయినాయి. అగో దానికి ఉన్నాయి, పెద్ద పెరగాలి, ఇంకా చిన్న ఉన్నాయి. అవి కుచ్చుతాయి, ముళ్ళు కుచ్చుతాయి. కూర్చోలే. వంకాయలు మొన్న చూపెట్టింది ఇంతకంటే పెద్దగా ఉన్నది, ఎల్లో కలర్. తెంపద్దు నాన్న. బాయ్ బాయ్. ఇంకా బాయ్ బాయ్. పొలానికి బాయ్ బాయ్ చెప్పన్నా. ఈ పామ్ ఆయిల్ తోటలో అయితే వర్షాకాలంలో అయితే కూరగాయలు, పెసర్లు, బొబ్బర్లు అయితే పెట్టడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు అయింది. 2 సార్లు మక్క పెరడైతే పెట్టడం జరిగింది. అలాగే ఇందులో గొర్రెల్ని, కోళ్ళని కూడా పెంచడం అయితే జరుగుతుంది. ఆ విశేషాలని నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. అరే, ఆవుకి చిన్న పాప వస్తుంది, 6 months ఇప్పుడు. అవును, బుక్కుతానే. అగ్గో